దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఇటీవల కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో ఉద్రిక్తలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర మధ్య జరుగుతున్న వివాదం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై స్పందిస్తూ రాజకీయ పార్టీలో ఇలాంటి సమస్యలు సహజమని చెప్పారు. కాంగ్రెస్లో కొండా మురళి, కొండా సురేఖల మధ్య జరిగే తగాదాలను బీఆర్ఎస్లో కేటీఆర్, కవిత మధ్య ఉండే చర్చలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఏ పార్టీలోనైనా కొంతమంది నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయని, అవి పరిష్కారం కావాల్సిన అన్నారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ విషయంలో పార్టీ మాజీ అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. అవసరమైతే బీజేపీ కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకోవాలని చెప్పారు. ఈ వివాదాన్ని లోతుగా పరిశీలించడానికి ఒక నోడల్ ఎంక్వైరీ కమిషన్ను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. ఈ విషయంలో తమ పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని, అందరూ కలిసి పనిచేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక అరవింద్ మాట్లాడుతూ గోశామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను కూడా ప్రస్తావించారు. రాజాసింగ్ ఎక్కడున్నా తమ పార్టీ ఆయన్ను గౌరవిస్తుందని, ఆయన ఒక ఐడియాలజికల్ మ్యాప్గా పనిచేస్తారని చెప్పారు. రాజాసింగ్ సస్పెండ్ కాలేదని, ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారని స్పష్టం చేశారు. ఒకవేళ రాజాసింగ్ మళ్ళీ పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే ఆయనకు మళ్లీ సభ్యత్వం ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. రాజాసింగ్ కొన్ని విషయాలపై మనస్తాపం చెంది రాజీనామా చేశారని, అది పార్టీలో సహజమైన ప్రక్రియలో భాగమని అన్నారు. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా అరవింద్ మాట్లాడారు. ఈ ఎన్నికలు పార్టీ కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలని, కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే నాయకులుగా ఎదగాలని, వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. ప్రతి బీజేపీ ఎంపీకి 2 నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని, వారు ఫలితాలు చూపించకపోతే పక్కన పెట్టాలని అన్నారు. ఇందూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని బీజేపీ గెలుచుకుంటుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీలో కార్యకర్తలు ఎంతో కీలకమని, వారే పార్టీ బలమని అరవింద్ ఉద్ఘాటించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు ఎలక్షన్గా ముందుకు సాగాలని, కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. బీజేపీ తెలంగాణలో బలపడాలంటే అందరూ ఒక్కటై పనిచేయాలని, ఈ వివాదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ ఎన్నికలు బీజేపీకి కీలకమని, రాష్ట్రంలో పార్టీ స్థానాన్ని మరింత బలోపేతం చేసే అవకాశంగా భావించాలని చెప్పారు. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.